మంజు ఆ బైకులు తొందరగా పట్టుకురా. ఏమండి బొయ్యకలు ఏమన్నా దొరికాయా? ఉండవే చూస్తున్నాను. బాగా అడుక్కంటూ చేపెట్టి కెలికి చూడండి. ఛీ, నువ్వు వచ్చి 2 చేతులు పెట్టి బాగా కెలికి చూడు. వేసవుతారు వేసవ. సమ్మర్ సగం అయిపోవచ్చింది. తేజుగాడు వంశీగాడు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. నాకు మాత్రం కంటి చూపు మేరలో ఏ అమ్మాయితోనూ అవకాశం కనబడలేదు. అరుణ్ గాడు ఏదైతే నేర్చుకుని అమెరికా రమ్మన్నాడో అది జరిగేటట్లు కనపడలేదు. ఎవడో అన్నాడంట, జరిగితే మంచిది, జరగకపోతే మరీ మంచిదని. ఎవడో ఆ వెర్రి పప్ప. అంకుల్? నీకు ఎన్నిసార్లు చెప్పాను లోపలికి వచ్చేప్పుడు గేట్ వేసామని. సారీ అంకుల్, మమ్మీ వాళ్ళు వెళ్తున్నారుగా, వాళ్ళు వేసేస్తారు. ఏమయ్యా దీన్ని సొంత ఇల్లు ఫీల్ అయ్యే పెద్ద మనిషి ఆఫీసు బయలుదేరారా? అవును సార్. ఏమిటి రోజు గరం మసాలా వాసన పైకి గుప్పని కొడుతోంది? ఏమడుతున్నారేటి? అబ్బాయి ఏం లేదు సార్, ఓన్లీ వెజిటేరియన్. దొరికిపోయావా? ఏమిటి దీనికి బాడీ స్ప్రే వాసన వస్తుంది? బాడీకి స్ప్రే కొట్టాను కదా సార్, టచ్ అయ్యింది కదా అందుకే ఉంటుంది సార్. దీంట్లో బొయ్యికలే లేవు కదా? బొయ్యికలు ఏంటండి అసలు? మీ పక్క పోర్షన్ లోకి వస్తున్నారు. రెంట్ మీకంటే డబ్బులు ఇస్తున్నారు. మీరు అద్దె పెంచరు, ఇక్కడి నుంచి పోరు. నమస్తే అండి. నమస్తే నమస్తే. మీకు ఏదైనా కావాలంటే అడగండి, నేను పైనే ఉంటాను. ఇదిగో వీళ్ళు ఈ పోర్షన్ లో ఉంటారు. చాలా రోజులు బట్టి అద్దె పెంచకుండా ఇక్కడే ఉంటున్నారు. నమస్తే అండి. నమస్తే. నా పేరు మురళి, మా ఆవిడ మంజు. ఐఎమ్ శరత్, మా ఆవిడ లక్ష్మి. నమస్తే. సామాన్లు సర్దుకోవడానికి ఈ రోజంతా పట్టేటట్టుంది. సరే మేము ఆఫీస్కి బయలుదేరతాం. ఓకే అండి. ఈ హడావిడిలో వంట పనులేం పెట్టుకోకుండా రాత్రి భోజనానికి మా ఇంటికి వచ్చేసేయండి. నీకెందుకండి శ్రమ? స్విగ్గీ గిగ్గి అవన్నీ ఉన్నాయి కదా. అందులో శ్రమే ఉందండి. ఓ గ్లాస్ బియ్యం ఎక్కువ పోయడం అంతేగా. సాయంత్రం కలుసు. అలాగేనండి. మా అబ్బాయి రవి. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. హాయ్ హాయ్. హాయ్. రేయ్ వీళ్ళ సామాన్లు వచ్చాయి, కొంచెం హెల్ప్ చేయి. సార్ మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం. అలాగే. వస్తామండి. రా.